ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మరి 3% హార్జెంటల్ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. అలాగే అందులో ఇంచుమించు చాలా పోస్టులు ఉన్నాయి. అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి అప్లై చేసుకునేవాళ్ళు అసలు స్పోర్ట్స్ కేటగిరీలో ఏ డిసిప్లిన్స్ ఉన్నాయి, అంటే ఏ స్పోర్ట్స్ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు, అసలు స్పోర్ట్స్ కేటగిరీలో ఏమున్నాయి, మేము అసలు అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్నిటికీ మించి ఏ లెవెల్లో ఆడి ఉండాలి, ఎవరికి ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఈ స్పోర్ట్స్ కేటగిరీలో అసలు ఏమేమి ఉన్నాయి, ఏ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు దీనికి అర్హులు, ముందు ఆ లిస్ట్ చూద్దాం. తర్వాత ఏ లెవెల్లో ఆడిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనేది చూద్దాం. ముందు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనకి చాలా క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇదిగోండి, లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్, ఇదిగోండి లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఫర్ ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ 3% హారిజెంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఈ షోన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్పోర్ట్స్ కోటా కిందకు వస్తారు. ఇదిగోండి, స్పోర్ట్స్ కోటా కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఇచ్చిన స్పోర్ట్స్ కూడా 2 భాగాలుగా, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ ఏ డిసిప్లిన్, గ్రూప్ బి డిసిప్లిన్ అని చెప్పేసి 2 గ్రూపులకి ఇచ్చారు. ఈ 2 గ్రూపుల్లో ఫస్ట్ గ్రూప్ ఏ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు. ఇదిగోండి, గ్రూప్ ఏ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అలాగే తర్వాత గ్రూప్ బి డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. ఓకే, సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. ఇక గ్రూప్ ఏలో ఏ స్పోర్ట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇదిగోండి, అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాలు, బేస్బాలు, బాక్సింగు, చెస్, సైక్లింగు, అలాగే ఫుట్బాలు ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంకా చెస్, బాక్సింగు, సైక్లింగు, ఫుట్బాలు, ఫెన్సింగు, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్బాలు, జూడో, అలాగే కాయికింగ్, కెనోయింగ్, కబడ్డీ, ఖోఖో, అలాగే మోడర్న్ పెంటథ్లాన్, రోయింగ్. ఇంకోండి ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి ఇందులో. రైట్, చూడండి, కబడ్డీ, ఖోఖో, మోడర్న్ పెంటథ్లాన్, రోయింగ్, రోలర్ స్కేటింగ్, అలాగే ఇదిగోండి ఈవెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఒలింపిక్స్లో కూడా ఆడొచ్చు. ఆడిన వాళ్ళు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఉంది. వాళ్ళకి అంటే అక్కడ స్టార్టింగ్ ప్రయారిటీ అక్కడ జరుగుద్ది. ఈ గేమ్స్ అన్నీ కూడా ఒలింపిక్స్లో ఆడతారు వీటిని. ఒకవేళ మీరు వీటిలో ఏ ఒక్క గేమ్తోనే ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తే మీకే ప్రయారిటీ ఇస్తారు, ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ చూడండి, రగ్బీ ఉంది, షూటింగ్ ఉంది, అలాగే సాఫ్ట్ బాల్, స్క్వాష్ షూట్, అలాగే ట్రయాంథ్లాన్, అలాగే తైక్వాండో, టెన్నిసు, టేబుల్ టెన్నిసు. మరి ఇంకా చూడండి ఇంకేమున్నాయంటే టెన్నిసు, టేబుల్ టెన్నిసు, అలాగే వాలీబాలు, బీచ్ వాలీబాలు, అలాగే వెయిట్ లిఫ్టింగు, రెజ్లింగు, సెయిలింగు, పారా స్పోర్ట్స్, అంటే ఫర్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఇంక్లూడెడ్ ఇన్ పారాలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్ గేమ్స్లో ఆడిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అలాగే పారా ఆసియా గేమ్స్లో ఆడిన వాళ్ళు కూడా ప్రాధాన్యం ఇస్తారు, పారా స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇదన్నీ కూడా గ్రూప్ ఏలో ఉన్నాయండి. ఇవన్నీ గ్రూప్ ఏలో ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఈ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత సెకండ్ ప్రయారిటీ గ్రూప్ బి. ఇదిగోండి, గ్రూప్ బి డిసిప్లిన్, కేటగిరీ బి డిసిప్లిన్ అని ఉంది కదా, ఇది సెకండ్ ప్రయారిటీ అనమాట. చూసుకోండి ఒకసారి, ఇది సెకండ్ ప్రయారిటీ. ఈ సెకండ్ ప్రయారిటీలో చాలా గేమ్స్ ఉన్నాయి. ఆత్యాపాత్య, బిలియర్డ్స్, స్నోకర్స్, బాడీ బిల్డింగు, బ్రిడ్జి, క్యారమ్స్, సైకిల్ పోలో, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్, కరాటీ, అలాగే మల్లకంబ్, మోటార్ స్పోర్ట్స్, నెట్బాలు, అలాగే ఫెనక్ సిలత్, పోలో, పవర్ లిఫ్టింగ్ ఇంకా ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్తో పాటు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూడా గ్రూప్ బి అనమాట. పోలో, పవర్ లిఫ్టింగు, షూటింగ్ బాలు, రోల్ బాలు, తక్రా, సాఫ్ట్ టెన్నిసు, టెన్నికాయిట్, టెన్నిస్ బాల్, క్రికెట్, 10 పిన్ బౌలింగు, టగ్ ఆఫ్ వారు, అలాగే ఉషు, అలాగే పస్టింగ్, యోగాసన, డెఫ్ స్పోర్ట్సు, క్రికెట్. ఇవన్నీ కూడా పార్ట్ బి డిసిప్లిన్స్ అన్నమాట. ఇదిగోండి, పార్ట్ బి డిసిప్లిన్స్, పార్ట్ ఏ డిసిప్లిన్స్ 2 ఉన్నాయి. ముందు అప్లై చేసిన వాళ్ళు పార్ట్ ఏ డిసిప్లిన్ కలిగిన వాళ్ళు, అంటే ఈ స్పోర్ట్స్లో మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని చోట్ల అన్ని లెవెల్లో ఆడిన వాళ్ళని దీంట్లో తీసుకోరు, సీనియర్ లెవెల్లో ఆడిన వాళ్ళు మాత్రం తీసుకుంటారు. అంటే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి మీరు. ఇందులో మరీ ముఖ్యంగా స్టేట్, ఇదిగోండి
నేషనల్ లెవెల్ ఫస్ట్, నేషనల్ లెవెల్ ఒకవేళ ఉంటే దానికంటే ముందు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెలు, నేషనల్ లెవెలు, స్టేట్ లెవెలు, తర్వాత యూనివర్సిటీ లెవెల్. ఈ లెవెల్లో ఆడిన వాళ్ళని మాత్రమే ప్రయారిటీ ఇస్తారు, వీళ్ళని మాత్రమే తీసుకుంటారు. సీనియర్ లెవెల్లో ఆడిన వాళ్ళని మాత్రం తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ అంతే. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీరు గమనించండి ఒకసారి. అదిగోండి, ఎస్ ఎక్కడ, ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఇదిగోండి టోర్నమెంటు, ఛాంపియన్షిప్, ఆ గేమ్స్ అన్ని చూసాం కదా, గ్రూప్ ఏ గ్రూప్ బి గేమ్స్ చూసాం కదా, డిసిప్లిన్స్. ఇక్కడ ఛాంపియన్షిప్ ఏ లెవెల్లో ఆడిన వాళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది ఆ గేమ్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ద లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్స్ అండ్ ప్రయారిటీ ఆర్ గివెన్ ఇన్ సీరియల్ నెంబర్ 3 8th of GYMS నెంబర్ 4 యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి యాజ్ షోన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఏ లెవెల్లో అచీవ్మెంట్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అంటే ఇక్కడ కింద ఇచ్చాడు. ఇందాక ఏ గేమ్స్ గ్రూప్ ఏలో ఉన్నాయి, గ్రూప్ బిలో ఏ గేమ్స్ ఉన్నాయి ఇచ్చాడు. గ్రూప్ ఏలో ముందు చూస్తాడు, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు, లేదంటే తర్వాత గ్రూప్ బికి పోతాడు. ఆ గ్రూప్ ఏలో గ్రూప్ బిలో కూడా ప్రయారిటీ ఎలా చూస్తాడు ఇక్కడ చూడండి. ఇగో ఏ లెవెల్లో ఆడారు మీరు అని చెప్పేసి ఇక్కడ చూస్తాడు. ఇది చూడండి ఒకసారి, మీకు బాగా అర్థం అవుద్ది. ఇదిగోండి, ఫస్ట్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లో ఆడిన వాళ్ళకి ప్రాధాన్యం. అది కూడా ఫస్ట్ గోల్డ్ పొందిన వాళ్ళకి, తర్వాత సిల్వర్ పొందిన వాళ్ళకి, తర్వాత బ్రాంజ్, తర్వాత పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి మ్యాక్సిమం అక్కడ దాకా పార్టిసిపేషన్, వీళ్ళు ఎవరు లేరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇస్తారు. నెక్స్ట్ ఆసియా గేమ్స్, ఆసియా పారాలింపిక్స్ తెలుసు కదా మీకు. అలాగే ఇక్కడ కూడా అంతే, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. నెక్స్ట్ 4 year వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, దీంట్లో కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, ఇక్కడ కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. అలాగే వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ less than 4 years, ఇక్కడ కూడా అంతే, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. ఇంకోటి వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ లెవెల్లో మరి ఆడినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువగా మనకి వచ్చేవాటికి నేషనల్, స్టేట్ లెవెల్, అలాగే యూనివర్సిటీ లెవెల్లో ఆడేవాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఈ స్టేజ్కి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి, 4 years ఆసియా కప్పు, ఇక్కడ చూడండి వరల్డ్ కప్పు, ఛాంపియన్షిప్ ఇది అయిపోయిన తర్వాత 4 years ఆసియా కప్, ఇది ఆర్డర్ అన్నమాట, ఇది లెవెల్ ఆర్డర్. ఫస్ట్ ఏమో కామన్వెల్త్ గేమ్ నుంచి ఎలా కిందకి, తర్వాత ఆసియా గేమ్స్, 4 years ఆసియా గేమ్స్, ఇక్కడ కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఛాంపియన్షిప్. అలాగే నేషనల్ గేమ్స్, ఇక్కడికి వచ్చాము నేషనల్ గేమ్స్, నేషనల్ లెవెల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్, పారా నేషనల్ ఛాంపియన్షిప్, ఇక్కడ ఇది కూడా అంతే, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా అన్నాం కదా, అందులో కూడా అంతే, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ఇదిగోండి ఖేలో ఇండియా గేమ్స్, అక్కడ కూడా గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ అనమాట. యూత్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, యూత్ గేమ్స్ అంటే ఏజ్ కేటగిరీ అబౌవ్ 18 years. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్, ఇవన్నీ మాట వీటికి ప్రాధాన్యం ఇస్తారు. నెక్స్ట్ సీనియర్ యూత్ జోన్ ఛాంపియన్షిప్, జోన్ లెవెల్ ఇది, తర్వాత గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్ ఇట్లా. అలాగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్, జోన్ లెవెల్, సౌత్ జోన్ ఛాంపియన్షిప్, సీనియర్ సౌత్ జోన్, అలాగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్. దాని తర్వాత ఇదిగోండి పార్టిసిపేషన్. నెక్స్ట్ సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్, దీనికి కూడా అంతే, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పార్టిసిపేషన్, సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ ఇది మొత్తం మీద ఈ లెవెల్ వరకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం జరుగుద్ది. సీనియర్ లెవెల్ ఆడిన వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. గమనించాలి, NCC, NSS అనేవి ఇందులో లేవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.